ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు బొట్టు పెట్టుకోలేదు. సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని రక్షిస్తామంటూ వచ్చిన కొంతమంది యువకులు దీన్ని కూడా పాయింట్అవుట్ చేయొచ్చు. చూసారా, సాయి భక్తులు నెమ్మదిగా బొట్టు పెట్టుకోవడం మానేసి ఆ తర్వాత ముస్లిం మతంలోకి వెళ్ళిపోతారని కూడా అనొచ్చు. ఇక్కడ దానికి కూడా చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను వాళ్ళకి అర్థం కావడానికి. మన దాంట్లో కూడా కొంతమంది ఉంటారు కదా అమాయకంగా. కాబట్టి బొట్టు పెట్టుకోకపోవడం అనేది హిందూ మతం వదిలేయడానికో లేదా హిందూ మత ఆచారాలని పాటించట్లేదు అనడానికో అది నిదర్శనం కాదు. ఆ రకంగా తీసుకుంటే ఈ రోజుల్లో హిందువుల్లో 90% ఎగిరిపోతారు బొట్టు పెట్టుకునే విధంలో. ఎవరు బొట్టు పెట్టుకోవట్లేదు, ఆడవాళ్ళే పెట్టుకోవట్లేదు. చాలామంది కనపడినట్టుగా పెట్టుకుంటారు. అంటే బొట్టు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదని ఒకటి, అసలు బొట్టు అనేది మనకు బాగుండదు అని కొంతమంది, ఇలా రకరకాలుగా మారిపోయింది సమాజం. కాబట్టి బొట్టు పెట్టుకుంటేనే హిందువులు, బొట్టు పెట్టుకోకపోతే హిందువులు కాదు అని అన్నారంటే 90% హిందువులు ఎగిరిపోతారు. కాబట్టి అలా డిసైడ్ చేయవాకండి ఎప్పుడు కూడా, ఓకేనా. ఇంకొక విషయం కూడా చెప్తాను. రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంస గారు, వీళ్ళ ఫోటోలు చూడండి, ఎప్పుడు బొట్టు పెట్టింది కనపడదు వాళ్ళకి. తర్వాత కొన్ని ఫోటోలు ఏమైనా క్రియేట్ చేస్తే నాకు తెలియదు, కానీ వారు నుదుట ఎప్పుడు బొట్టు కనపడదు. బాబా గారి నుదుట బొట్టు కనపడుతుంది ఎప్పుడు కూడా, త్రిపుండ్రాలు కనపడుతుంటాయి. ఎప్పుడు నుదుటి మీద త్రిపుండ్రాలతో కనపడే బాబా గారు ముస్లిం అయిపోతాడు. అసలు బొట్టే ఎప్పుడు పెట్టుకొని రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస గారు పక్కా హిందూ సమాజానికి సంబంధించిన వాళ్ళు అవుతారు. అలా మన వాళ్ళ భావనలు ఉంటాయి. మహాత్ములు ఎందుకు బొట్టు పెట్టుకోకుండా అలా ఉన్నారు అని అంటే, వారికి శరీర స్పృహ, శరీర భావన దాటిపోయారు వాళ్ళు. అంటే ఆత్మజ్ఞానంలో ఉండేటువంటి వారు శరీరాన్ని ఏమాత్రం పట్టించుకోరు. అంటే దానికి అసలు బట్టలు తొడగడమే పట్టించుకొని వాళ్ళు ఇక బొట్టు, కాటుక ఇవన్నీ కూడా ఉండవు. అవధూతలైనటువంటి స్త్రీమూర్తుల దగ్గర వాళ్ళు బొట్టు, కాటుక, పూలు, గాజులు ఇవన్నీ ఉండవు. వాళ్ళ శరీర స్పృహే ఉండదు. స్త్రీమూర్తులు కూడా శరీర స్పృహ ఉండదు. వారు కూడా వస్త్రాలు ధరించకుండా దిగంబరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, స్త్రీమూర్తులు కూడా. అది అవధూత స్థితి. అంటే శరీర భావనను దాటినటువంటి వారు. నేను శరీరం అనే భావనను పూర్తిగా వదిలేసిన వాళ్ళు, నేను ఆత్మను అనే భావనను పూర్తిగా గ్రహించినటువంటి వాళ్ళు బొట్టు ధరించరు. అందుకే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి గారికి కూడా బొట్టు లేదు. నేను నెట్లో ఫోటోలు చూసా ఇద్దరివి, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్పి. కాబట్టి నేను బొట్టు పెట్టుకోలేదనో, ఇంకొకరు బొట్టు పెట్టుకోలేదనో, మీరు హిందువులు కాదు, హిందూ ద్వేషులు అని ప్రచారం చేసినా చేస్తారు. అదేమీ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. బొట్టు పెట్టుకున్నంత మాత్రం హిందువులు కాదు, బొట్టు పెట్టుకున్నంత మాత్రాన హిందువులు అవుతారేమో కానీ భక్తులు కారు. బొట్టు పెట్టుకున్నంత మాత్రాన హిందువులు అవుతారేమో కానీ మంచివాళ్ళు కాదు. బొట్టు అనేది వ్యక్తిగతమైన అభిప్రాయం. బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటే అవసరం లేదు, బాగుండదు అనుకున్న వాళ్ళు పెట్టుకోరు. ఇంకా కొంతమంది అయితే బొట్టు పెట్టుకుంటే నన్ను ఎక్కడ మొద్దు పప్ప అంటారో అని కొంతమంది పెట్టుకోరు. బొట్టు పెట్టుకుంటే నన్ను హిందువు అని గుర్తుపడతారేమో, నన్ను హిందువు అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ ఆఫీస్లోనో ఇంకెక్కడో వేరే మతస్థులు ఉంటారు, పై పోస్ట్లో ఉంటారు, వాళ్ళకి ఇది నచ్చదు. బొట్టు పెట్టుకున్న వాళ్ళు నచ్చరు, హిందువులు నచ్చరు వాళ్ళకి. ఇప్పుడంతా అదే కదా, వేరే మతస్థులకు హిందువులు నచ్చరు, హిందువులకు వేరే మతస్థులు నచ్చరు. వాళ్ళని చూడగానే మనకి ఇంకా పూనకాలు వచ్చేయాలి. కొన్ని చోట్ల కొంత సమాజం అలా మారిపోయింది. కాబట్టి అది విషయం. తర్వాత అసలు విషయం ఏంటంటే,
లలితమ్మ కుమార్ గారి వీడియోలు చూసినప్పుడు నేను ఒప్పుకోను అంటుంటాడు పాపం ఆయన. మనం కూడా అయ్యో లలిత కుమార్ ఒప్పుకోవట్లేదే, బాబా గారిని హిందూ అని ఒప్పుకోను, సనాతన ధర్మానికి సంబంధించిన ఒప్పుకోను, ఆయన ముస్లిం అంటాను నేను, నా అభిప్రాయం కాదని నిరూపించండి ఎవరైనా సరే, దమ్ముంటే ధైర్యం ఉంటే రండి, 1,00,000 ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను అని చెప్పేసి పాపం ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటాడు. మన వాళ్ళు కూడా చాలామంది గింజుకుంటూ ఉంటారు, లలిత కుమార్ ఒప్పుకోవట్లేదు. లలిత కుమారే కాదు, బాబా గారిని ఒప్పుకోని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. బాబా గారిని ఒప్పుకునే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, ఒప్పుకోని వాళ్ళు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎవరైతే ఒక దైవాన్ని ఎక్కువగా ఇష్టపడతారో వారు ఇంకొక దైవాన్ని ఒప్పుకోరు, ఇష్టపడరు. ఒక దైవాన్ని ఎక్కువ ఇష్టపడే లక్షణం కొంతమందికి ఉంటుంది. వాళ్ళు హిందూ దేవతల్లోనే మరొక దైవాన్ని ఒప్పుకోరు. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పా, పక్కా శివభక్తులు విష్ణుమూర్తిని ఒప్పుకోరు, పక్కా విష్ణు భక్తులు శివభగవాన్ని ఒప్పుకోరు. ద్వేషించరు కానీ పెద్దగా ఆయనకు సంబంధించిన భక్తిని ఏమి ఆచరించరు. కొంతమంది అయితే ఒప్పుకోరు కూడా, మనం చూస్తున్నాం కదా. బయట ఒప్పుకున్నట్టుగా నటిస్తుంటారు, అంతర్గతంగా ఏకాంతంగా ఉన్నప్పుడు అబ్బే అసలు ఆయన దేవుడే కాదండి, మన దేవుడికి ఆయన భక్తుడు. శివభక్తులు ఏమంటారు, శివుడికి విష్ణుమూర్తి భక్తుడు అంటారు, విష్ణు భక్తులు అంటే విష్ణుమూర్తికి శివుడు భక్తులు, వీళ్ళిద్దరు అమ్మవారికి భక్తులు. ఇలా ఉంటాయి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి దైవాలకు సంబంధించి హిందువుల అభిప్రాయాలు ఇలా ఉంటాయి. కాబట్టి ఇంకా బాబాగారి విషయానికి వచ్చేసరికి చాలామంది బాబాగారిని ముస్లిం అని అనుకోవడం వల్ల హిందువుల్లో చాలామంది బాబాగారిని ఒప్పుకొని వాళ్ళు అప్పుడు ఎప్పుడు ఉన్నారు. ఇప్పుడు బాబా భక్తులుగా ఉన్నటువంటి గొప్ప గొప్ప మహాభక్తులు అనుకుంటున్న వాళ్ళు కూడా, బాబా కోసం ప్రాణం ఇస్తామంటున్న వాళ్ళు కూడా ఒకప్పుడు బాబా గారిని ముస్లిం అని పూజించడానికి ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, దానికి ఏం గింజుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది బాబా గారు ముస్లిం అనే భావనతో దూరంగా ఉన్నారు ఆయనకి. ఒక ఇంట్లోనే భార్య బాబా భక్తులైతే భర్త బాబాని ఏమాత్రం ఒప్పుకోడు, తల్లి బాబా భక్తురాలైతే కొడుకు బాబాని ఏమాత్రం ఒప్పుకోడు. అలా ఉంది, దానికేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. రుణానుబంధం ఉంటే తప్ప ఎవరికి భక్తులు కాలేరు. బాబాగారే చెప్పారు కదా రుణానుబంధ సిద్ధాంతం. కాబట్టి దానికి ఏమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లలిత కుమార్ ఒక్కడేనా మనకు? లలిత కుమార్ కనబడుతున్నాడు, తన వ్యతిరేకతని వ్యక్తం చేస్తూ కనపడుతున్నాడు. అలా కనపడని వాళ్ళు, అంతకంటే ద్వేషించే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఆ రోజుల్లోనే మనం భాటే అనే అతను ఉన్నాడని మనకు తెలుసు కదా, చదువుకున్నాం కదా. ఈరోజు కొత్తగా బాబాని ఏదో అంటున్నారు అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడే మనం వివేకాన్ని ఉపయోగించవలసింది. వాళ్ళు కూడా వీలైతే వాళ్ళు కూడా వివేకాన్ని ఉపయోగిస్తే వాళ్ళ అభిప్రాయం మారుతుంది. మన అభిప్రాయం మారాల్సిన అవసరమే లేదు. వివేకంతో మనం ఆలోచించాలి. ఏమిటి, బాబా గారిని ఒప్పుకున్న వాళ్ళు ఎవరు, ఒప్పుకొని వాళ్ళు ఎవరు? బాబా గారిని ఒప్పుకోని వాళ్ళు సాధారణమైన మనుషులు, మతం పేరుతో బాబాని ద్వేషించేవాళ్ళు. మతం పేరుతో కేవలం ఆయన ముస్లిం వేషంలో కనిపించాడు, అల్లా మాలిక్ అన్నాడు కాబట్టి, ముస్లింలంటే వారికి కోపం కాబట్టి, ముస్లిం వేషంలో కనిపించాడు, ముస్లిం మతంలో పుట్టి ఉంటాడు అని ఒక ముస్లిం మతం లేదా ముస్లింలు చాలామంది ఈ దేశానికి అన్యాయం చేశారు. కాబట్టి అటువంటి ముస్లిం మతంలో పుట్టిన వ్యక్తిని ఎందుకు పూజించాలి? ఇప్పటికి కూడా ఈ దేశంలో జీవిస్తున్న వాళ్ళు చాలామంది ముస్లింలు ఈ దేశం కంటే పాకిస్తాన్ ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అటువంటి ముస్లిం మతస్థులు పుట్టినటువంటి వ్యక్తిని ఎందుకు పూజించాలి? మన రాముడు లేడా, కృష్ణుడు లేడా, శివుడు లేడా, మన దేవతలు ఉండగా ఎందుకు పూజించాలి? ఓకే, ఆయన గొప్పవాడు కావచ్చు, మహాత్ముడు కావచ్చు, సిద్ధపురుషుడు కావచ్చు, కానీ ఆయన ముస్లిం మతంలో పుట్టాడు కదా, ఆయన ఎందుకు పూజించాలి? మన మతంలో లేరా గొప్పవాళ్ళు? శంకరాచార్యులు లేరా, గురు రాఘవేంద్ర స్వామి లేరా, వీరబ్రహ్మేంద్ర స్వామి లేరా, రామకృష్ణ పరమహంస లేరా, రమణ మహర్షి గారు లేరా? వీళ్ళందరూ సరిపోరా అని వారి వాదన. ఓకే, అంటే
బాబా ఒక ముస్లిం మతస్థుడనే భావన వల్ల ద్వేషిస్తున్నారు తప్ప నిజానికి ఆడ బాబాకు ఆ మతం అనేది లేకపోతే వాళ్ళు బాబాను ద్వేషించరు. చక్కగా ఆరాధించేవారు. వాళ్ళందరూ కూడా బాబా భక్తులు అయిపోయేవారు. కనుక వాళ్ళు ద్వేషిస్తుంది బాబాని కాదు, బాబా మతాన్ని. బాబా మతం ముస్లిం అనుకొని. విచిత్రం ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే, బాబా ముస్లిం మతస్థుడిగా కనిపిస్తున్నా ఆయన్ని ప్రేమించిన వాళ్ళు, పొగిడిన వాళ్ళు, ఆరాధించిన వాళ్ళు అదే హిందూ మతంలో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మహాత్ములు, సిద్ధపురుషులు ఉన్నారు. అంటే బాబాను ప్రేమిస్తున్న వాళ్ళు, ఆరాధిస్తున్న వాళ్ళు, ఆయన గొప్పతనాన్ని అంగీకరించిన వాళ్ళేమో గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆధ్యాత్మికంగా గొప్ప స్థాయిలో ఉన్నారు, భౌతికంగా గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు. బాబాని ద్వేషిస్తున్న వాళ్ళు ఒకరిద్దరు సన్యాసి వేషంలో ఉన్నవాళ్ళు, స్వామీజీలు అనిపించుకున్న వాళ్ళు ఒకరిద్దరే వెళ్తారు. వాళ్ళు కూడా మతం దృష్టితో ద్వేషిస్తున్నారు, వేరే కాదు. ఇక సాధారణమైనటువంటి హిందువులు వాళ్ళు కూడా మతం కారణంగా ద్వేషిస్తున్నారు. బాబాగారి వ్యక్తిత్వ కారణంగా కాదు, బాబాగారి దైవత్వ కారణంగా కాదు. అవి కనపడట్లేదు, వాళ్ళకి మతమే కనపడుతుంది. కానీ బాబా ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తిగా కనిపించినా ఆయన్ని ప్రేమించిన వాళ్ళు, ఆరాధించిన వాళ్ళు, ఆయన గొప్పతనాన్ని కీర్తించిన వాళ్ళు చూడండి. చెప్తాను జాగ్రత్తగా. ఆనాడు దత్తావతారం 4వ అవతారంగా భావించినటువంటి అక్కలకోట మహారాజ్, 3వ అవతారం అంటే మాణిక్య ప్రభువు, నడిచే దత్తాత్రేయుడిగా కీర్తించబడినటువంటి వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు, బాల గంగాధర్ తిలక్ ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షులు, స్వాతంత్ర పోరాట యోధులు, దాదాసాహెబ్ ఖాపర్డే గొప్ప లాయరు, కాకాసాహెబ్ దీక్షిత్ గొప్ప లాయరు, మేధావి, లండన్లో చదువుకున్నవారు, బొంబాయి లెజిస్లేటివ్లో సభ్యుడు, ఆనాటి గొప్పవాళ్ళు. ఇక హైకోర్టు జడ్జి ఎంబి రేగే, ఇండోర్ పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ బూటి అల్లుడు, ఇంకా జడ్జిగా పనిచేసిన నూల్కర్. అంటే జడ్జెస్, పెద్ద పెద్ద లాయర్లు, మేధావులు, స్వాతంత్ర సమరయోధులు, ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించినటువంటి అవతార పురుషులుగా కీర్తించబడ్డటువంటి అక్కలకోట మహారాజ్, వాసుదేవన సరస్వతి స్వాముల వారు, ఇంకా ఎంతోమంది సాధు పురుషులు, సన్యాసులు బాబా గొప్పతనాన్ని అంగీకరించారు, కీర్తించారు ఆనాడు. ఆ తర్వాత తీసుకుంటే బివి నరసింహస్వామి, మద్రాస్ హైకోర్టు లాయర్, ఎకిరాల భరద్వాజ మాస్టర్ ఐఏఎస్ పాస్ అయ్యి గొప్ప మేధావి అని అనిపించుకున్నవాడు, గొప్ప వంశంలో పుట్టినవాడు, సద్బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వాడు, ఎక్కిరాల వంశంలో పుట్టినటువంటి వాడు. ఎక్కిరాల వంశం చాలా కీర్తి గడించింది ఆంధ్రప్రదేశ్లో. ఎక్కిరాల కృష్ణమాచార్య, అనంతాచార్యుల వారు, వీళ్ళందరూ గొప్పవాళ్ళు. వారి వంశంలో పుట్టినటువంటి భరద్వాజ మాస్టర్ గారు. ఇక ఇప్పుడు ఈ కాలానికి వచ్చినప్పుడు ప్రవచకులు, పండితులు, సకల శాస్త్రాలు చదివినవారు, కోటాను కోట్ల మంది హిందువుల చేత గురువులుగా కీర్తించబడుతున్నవారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మహాపండితుడు, గరికపాటి గారు లాంటి వారు, చాగంటి కోటేశ్వరరావు గారు వారిని గురువుగా భావించుకుంటారు, వారిని ఆరాధిస్తారు. అంత గొప్ప మహానుభావుడు బాబా దత్తాత్రేయ అవతారం అని చెప్పాడు. ఇక చాగంటి గారు, గరికపాటి గారు, సామవేద షణ్ముఖ వీళ్ళు వాళ్ళనే ఉంది. ప్రవచకులందరూ, పండితులందరూ
ఆధ్యాత్మికవేత్తలందరూ బాబా గొప్పతనాన్ని అంగీకరించారు. లలిత కుమారి గారికి సన్మానం చేసి ₹1,00,000 ఇచ్చి బిరుదు ఇచ్చినటువంటి మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి స్వయంగా బాబా భక్తుడు. బాబా గారు దత్తాత్రేయ అవతారం అని చెప్పి సర్టిఫై చేసినటువంటి మహానుభావుడు. ఇక లలిత కుమార్ గారి గురువే పద్మాకర్రావు గారు, బాబా ఆరాధకుడు, భక్తుడు. ఇక ఈ పక్కన అధికారులు తీసుకుంటే సాక్షాత్తు ప్రధానమంత్రి సాయిరామ్ అంటూ సంబోధించి బాబా గారు నడిపిస్తున్నాడు నన్ను, అడుగడుగునా నడిపిస్తున్నాడు నన్ను అని చెప్పాడు. ఇక భారతదేశంలో ఒక బలమైనటువంటి హిందూ సమాజానికి నాయకుడైనటువంటి 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆర్ఎస్ఎస్కి చీఫ్గా పనిచేస్తున్న మోహన్ భగవత్ గారు బాబా గారు సనాతన ధర్మానికి సంబంధించిన సత్పురుషుడు అని చెప్పాడు. ఇక మామూలు హిందూ సమాజంలో ఉన్నటువంటి డాక్టర్సు, ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ వెనకాల బాబా గారి ఫోటో కనిపిస్తుంటుంది. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, వాళ్ళు వీళ్ళని కాదు, మామూలు సాధారణమైన ప్రజల్లో తీసుకుంటే కోట్ల మంది బాబా భక్తులు. నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే నీ ముందు వెహికల్లో బాబా కనపడతాడు, నువ్వు వెనకాల వెహికల్లో బాబా కనపడతాడు, ఇటు చూస్తే బాబా కనపడతాడు, అటు చూస్తే బాబా కనపడతాడు. వ్యాపార సంస్థలకు బాబా పేర్లు కనపడుతూ ఉంటాయి, వ్యక్తుల పేర్లు బాబా పేర్లు కనపడుతుంటాయి, బాబా పాటలు వినపడుతుంటాయి, బాబా మందిరాలు కనపడుతుంటాయి. బాబా 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 సాయిబాబా. ఒకప్పుడు ఈ ఆంధ్రదేశం మొత్తం శ్రీనివాస 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 శ్రీనివాస, వెంకటేశ వెంకటేశ. ఇప్పుడు సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్, సాయి వెంకటేశ, సాయి శంకర్, సాయి కృష్ణ, సాయి లక్ష్మి, సాయి సాయి సాయి, జగమంతా సాయిమయం కదా. సో ఇలా ఉన్నప్పుడు ఒక లలిత కుమార్ గారు నేను ఒప్పుకోను అంటే వచ్చే నష్టం ఏంటబ్బా? లలిత కుమారే కాదు, ఇంకా ఆయనలాగే అనేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఉండనివ్వండి. ఈ ప్రపంచంలో ఒక దైవాన్ని ప్రపంచమంతా అంగీకరించిన దైవం ఎవరూ లేరు, దైవాలకే లేదు అది. కోటాను మంది అనేక దేశాలు ఆరాధిస్తున్న క్రీస్తును ద్వేషించే వాళ్ళు ఉన్నారు, అనేక దేశాలు ఆరాధిస్తున్న అల్లాను ద్వేషించే వాళ్ళు ఉన్నారు, కోట్ల మంది ఆరాధిస్తున్న రాముణ్ణి ద్వేషించే వాళ్ళు ఉన్నారు, కాదనే వాళ్ళు ఉన్నారు. ఈ సత్యమంతా ఒకసారి ఆలోచించండి. రాముడిని అందరూ ఒప్పుకుంటారా ఏంటి? కృష్ణుని అందరూ ఒప్పుకుంటున్నారా ఏంటి? శివుడిని అందరూ ఒప్పుకుంటున్నారా ఏంటి? మన మతంలోనే ఇన్ని వైరుధ్యాలు ఉండి మన మతంలో ఉన్న దైవాలని ఒప్పుకోమనే వాళ్ళు ఉన్నప్పుడు బాబా గారిని మేము ఒప్పుకోము అనడం పెద్ద కష్టమేం కదా, అననివ్వండి. అది అంతటా ఉన్నదే, అది ఎప్పుడూ ఉన్నదే, నడుస్తుంటుంది. అది వారి వారి రుణానుబంధంగా, వారి ఆలోచన విధానం ప్రకారంగా రుణానుబంధంతో తల్లి కొడుకుల బంధం, భార్యాభర్తల బంధం, అలాగే దైవం భక్తుడి బంధం రుణానుబంధంగా వస్తూ ఉంటుంది. ఆంజనేయ స్వామి చేత ఎవరైనా బలవంతంగా కానీ ఇంకో రకంగా కానీ రాముడి పేరు కాకుండా ఇంకో పేరు అనిపించగలుగుతారా? ఇంకో నామస్మరణ చేయిస్తారా? స్వామి వివేకానంద గారి చేత రామకృష్ణ ప్రవచనం కాక ఇంకొకరిని గురువుగా చెప్పించగలుగుతామా? సిద్ధయ్య గారి చేత బ్రహ్మం గారిని ఇంకొకరు చెప్పించగలుగుతామా? ప్రహ్లాదుడి చేత నారాయణ నామస్మరణ కాకుండా ఇంకోటి చెప్పించగలుగుతామా? భక్త తుకారం చేత పాండురంగ నామస్మరణ తప్ప ఇంకోటి చెప్పించగలుగుతామా? ఏమండి, మా బాబాగారు చాలా గొప్పవారండి, తుకారం గారు, మా బాబాగారిని మీరు కీర్తించండి. ఏమండి, ఆంజనేయ స్వామి గారు, శంకరుడు చాలా శక్తివంతుడండి, మీరు ఈ రోజు నుంచి అప్పుడప్పుడు ఓం నమః శివాయ అని కూడా అనండి అనిపించగలుగుతామా? అలా అననంత మాత్రాన వాళ్ళందరూ హిందువులు కాకపోతారా? లేదే శంకరుడు కాకపోతాడా? రాముడు కాకపోతాడా? సాయిబాబా కాకపోతాడా? సాయిబాబాని ఒప్పుకొని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, అది బాగా గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చిన నష్టమేం లేదు. అలాగే బాబాని ద్వేషిస్తూ దూషిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకని? ఆయన ముస్లిం వేషంలో ఉన్నాడు కాబట్టి. వాళ్ళు ద్వేషిస్తుంది, దూషిస్తుంది బాబాని కాదు సుమా, బాగా గుర్తుపెట్టుకోండి. బాబా ఒక వారికి నచ్చని మతానికి సంబంధించిన వ్యక్తి అనే భావనలో ఉన్నారు కాబట్టి అలా చేస్తున్నారు. అలాగే లలిత కుమార్లో ఒక అమాయకత్వం కూడా ఏమిటంటే, ఆయన హిందూ మతాన్ని విపరీతంగా ప్రేమించడంతో ముస్లిం క్రిస్టియన్ మతాలను విపరీతంగా ద్వేషించడానికి వచ్చాడు. సరే అనొచ్చు, ఆయన హిందూ మతాన్ని అంతగా ప్రేమిస్తే అప్పుడు మతం ఎందుకు మారాడు, క్రిస్టియానిటీలోకి ఎందుకు వెళ్ళాడు? తెలిసి తెలియని వయసులో వెళ్ళాడు,
తెలుసుకున్న వయసులో వచ్చాడు, హిందూ మతం గొప్పతనాన్ని గ్రహించాడు, దాని తరపున ఏదో పోరాడుతున్నాడు. సరే, దీన్ని వేరే రకంగా అనేవాళ్ళు ఉన్నారు. ఆయన నిజంగా హిందూ మతం తరపున పోరాడుతున్నాడా, లేదు క్రిస్టియానిటీ తరపున ముసుగు వేసుకొని వచ్చి హిందువుగా ఉంటూ హిందూ మతంలో కలతలు సృష్టించి హిందూ మతాన్ని డిస్టర్బ్ చేయాలని ఏమన్నా వేరే మతాల వాళ్ళు పంపించారా అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. నేను అక్కడ దాకా వెళ్ళదలుచుకోవట్లేదు. అతను నచ్చినప్పుడు అటువంటి మాటలు అనే అవకాశం ఉంటుంది, అతని మీద కోపం ఉన్నప్పుడు అటువంటి మాటలు కూడా అనే అవకాశం ఉంటుంది. కానీ నేను అక్కడ దాకా వెళ్ళదలుచుకోలేదు. అతను హిందూ మతం కోసం పోరాడుతున్నాడు అని అంటాను, ఓకే. కానీ అతను పరమతాలను ద్వేషిస్తున్నాడు, హిందూ మతాన్ని ప్రేమిస్తున్నాడు. పరమతాన్ని ద్వేషించడానికి ఆయన కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ప్రకారంగా ద్వేషిస్తున్నాడు. ఆ ద్వేషం వల్ల బాబాగారు కూడా అతను ద్వేషిస్తున్న మతానికి సంబంధించిన వ్యక్తిగా అతనికి అనిపించటం వలన ఆ ద్వేషం ఎక్కువ అయిపోయింది. కాబట్టి బాబాగారి మతం అతనికి నచ్చట్లేదు. ఆయన బాబా ఆ మతానికి సంబంధించిన వాడు కాదు అని అతనికి గనక నిరూపించగలిగితే అది బాబాగారు చేస్తాడు. మనం ఎంతవరకు చేస్తామో తెలియదు, కానీ అటువంటివన్నీ చేయగలిగిన వాడు బాబానే. ఒక్క దెబ్బతో మార్చి పడేస్తాడు, ఒక్క క్షణంలో మార్చి పడేస్తాడు. దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించి ఒక్క క్షణంలో భక్తులుగా మారిపోతారు. అది ఆయన చేయగలుగుతాడు. ఆయన చేయాలనుకుంటే అది క్షణంలో పని. లలిత కుమార్ అదృశ్యం పడినప్పుడు అది జరుగుతుంది. ఈలోగా జరగాల్సినవి జరుగుతుంటాయి, చూస్తూ ఉందాం. కాబట్టి లలిత కుమార్ గారు కానీ ఇతరులు కానీ ద్వేషిస్తున్నది సాయిబాబా గారి మతాన్ని కానీ బాబా గారిని కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఆయన ఎందుకు అమాయకుడు అంటానంటే, ఎక్కడో ఒక మందిరంలో ఒక భక్తుడు సర్వమత సామరస్యం అనే భావనతో ఖురాన్ చదివించడానికి ఒక ముస్లిం వ్యక్తిని తీసుకొని వచ్చాడు బాబా మందిరానికి. అది బాగా స్క్రోలింగ్ అయింది సోషల్ మాధ్యమంలో. స్క్రోల్ అంటారా, ట్రోలింగ్ అయిందో బాయ్, ఇవి కొన్ని నాకు రావు, ఓకే, మీరు అర్థం చేసుకోండి. అది చూశాడు. అది చూసి దాన్ని ఇక ఊహించుకొని ఏది మన నరసింహ సినిమాలో రమ్యకృష్ణ ఊహించుకున్నట్టుగా ఊహించుకొని బాబా మందిరాలలో లవ్ జీవాదులు జరుగుతున్నాయి, బాబా మందిరాలలో నమాజులు చేయిచేస్తున్నారు, మత మార్పులు జరిగిపోతున్నాయని ఊహించేసుకొని ఇక ఆ పాట పాడడం మొదలుపెట్టేశాడు. నిజానికి ఎక్కడా బాబా మందిరాల్లో ఒక్క చోట కూడా నమాజ్ జరగట్లేదు, ఒక్క చోట కూడా ఖురాన్ చదవట్లేదు. అక్కడ ఒక్క చోటే అతనికి ఎందుకు అలా అనిపించింది, చేయాలనుకున్నాడు, అది సమస్య అయింది, చేయించలేదు. ఇక ఎక్కడా లేదు. అలాంటిది ఉంటే ఖచ్చితంగా వీడియోతో సహా పెట్టేవాడు. ఇదిగో బాబా గారి మసీదులో ఖురాన్ చదువుతున్నారు, ఇదిగో బాబా మసీదులో నమాజ్ చదువుతున్నారు, ఇక్కడ ఫలానా మందిరంలో లవ్ జివాద్ జరిగింది, ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు, దీనికి కారణం ఇది, వాళ్ళ చేత వీడియో తీసుకొని సాక్ష్యం తీసుకొని ఇవన్నీ ప్రచారం చేసేవాడు. అవి ఏం లేవు, ఉట్టిదే. అతను అక్కడ విన్నాడు, ఇక దాన్ని ఊహించుకున్నాడు, అది నిజమని భ్రమిస్తున్నాడు, దాన్నే చెప్తున్నాడు. నిజానికి ఇది ఎక్కడా జరగలేదు అని అతనికి తెలుసో తెలియదో కానీ తెలియదని అనుకుంటున్నాను. జరిగిందేమో జరుగుతుందేమో అనుకుంటూ దాన్ని ఊహించుకుంటూ ప్రచారం చేస్తున్నాడు. అందుకని నేను అతను ఒక అమాయకుడు అని అనుకుంటున్నాను. ఒకవేళ జరగట్లేదని తెలిసి కూడా కేవలం దాన్ని దుష్ప్రచారం కోసం వాడుకుంటే ఆయన అమాయకుడు కాదు, అసాధ్యుడు. కాబట్టి అప్పుడు ఆయన టైటిల్ మారుతుంది, అమాయకుడు కాదు అసాధ్యుడు అని చెప్పి. కాబట్టి ఇలా లలిత కుమార్ గారు కానీ ఇతరులు కానీ బాబాని ద్వేషించట్లేదు, బాబా మతాన్ని ద్వేషిస్తున్నారు అని అర్థం చేసుకోండి. అలాగే బాబా లలిత కుమార్ లాంటి వాళ్ళతో ఇంకా కోటాను మంది కూడా బాబాని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే అందరి దేవతలను వ్యతిరేకిస్తే వాళ్ళు ఉన్నారు. ఇది మన కళ్ళబడుతుంది, మనం చూస్తున్నాం, అది మన కళ్ళపడట్లేదు. ఇతర మతస్థులు రాముడి గురించి, కృష్ణుడి గురించి, శివుడి గురించి, లింగం గురించి వీడియోలు చేస్తున్నాయి కూడా చూస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరి దేవతల గురించి ద్వేషంతో రగిలిపోతూ వీడియోలు చేస్తున్న సమాజం తయారైంది ఇప్పుడు. కాబట్టి దాని గురించి ఏం ఆలోచన చేయొద్దు. నేను చెప్పినట్టుగా ఒకటే, బాబా గారిని ద్వేషిస్తున్న వాళ్ళు సాధారణమైనటువంటి మతాభిమానంతో కూడిన సాధారణమైన మనుషులు, మహాత్ములు ఎవరూ లేరు, వివేకం కలిగిన వాళ్ళు ఎవరూ లేరు, విద్యావేత్తలు ఎవరూ లేరు,
ఒకవేళ సన్యాసి స్వామీజీ బాబాను ద్వేషించినా అతను మతం దృష్టితో బాబాను ద్వేషిస్తున్నాడు, కానీ బాబా యొక్క గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని కాదు. అదే సమయంలో బాబా గొప్పతనాన్ని అంగీకరించిన వాళ్ళు అదే హిందూ మతంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు, ప్రవచకులు ఉన్నారు, సిద్ధపురుషులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, అవతార పురుషులు అనుకున్న వాళ్ళు కూడా బాబా గొప్పతనాన్ని అంగీకరించారు. స్వయంగా రమణ మహర్షి గారు తన భక్తుని బాబా దగ్గరికి పంపించిన ఉదాహరణ. ఇంతకంటే ఏం కావాలి బాబా గొప్పతనానికి? స్వయంగా ఆది మహావిష్ణువు తన భక్తుడైన రేగిని బాబాను ఆశ్రయించని చెప్పాడు. ఇంతకంటే ఏం కావాలి మనకు బాబా గొప్పతనానికి? స్వయంగా సప్తశృంగి మాత తన భక్తుని బాబా దగ్గరికి వెళ్ళి మనశ్శాంతి కలుగుతుందని ఇంతకంటే ఏం కావాలి? ఇటువంటి లలిత కుమారులు కోటాను కోట్ల మంది బాబాను ద్వేషిస్తే మాత్రం ఒక్క సప్తశృంగి దేవతకు సాటి అవుతారా? ఇటువంటి లలిత కుమారులు కోటాను కోట్ల మంది బాబాను ద్వేషిస్తే మాత్రం ఒక్క విష్ణుమూర్తికి సాటి అవుతారా? ఇది బాగా ఆలోచించండి, బాగా విచారించండి. బాబా భక్తులైనందుకు గర్వపడండి, ఆనందపడండి. శాశ్వతంగా జీవితాంతం బాబా భక్తులుగా జీవించడానికి నిర్ణయం చేసుకోండి. ఓకే, ఇంతకంటే ఏం చెప్తాను? సాయిరామ్.